అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తాం. హామీ ఇచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మదనపల్లిలో ఘనంగా తిరంగా యాత్ర, అమరవీరులకు ఘన నివాళులు, జాతీయ జెండాలతో జన సంద్రంగా మారిన మదనపల్లి పురవీధులు. వైసీపీ ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా పనిచేసిన నాయకుని అవినీతికి అడ్డు లేకుండా సాగింది విమర్శించిన రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ పౌరుల ఆత్మకు శాంతి చేకూరేందుకు భారత్ ప్రభుత్వం ఆదేశాలతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ జాతీయ జెండాను చేతబట్టి విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లిలో నేడు ఎన్డీఏ కూటమి పార్టీల నేతల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, సీనియర్ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్ల విద్యాసాగర్, హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్లు మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ నుండి చిత్తూరు బస్టాండ్ సర్కిల్ వరకు పాదయాత్రగా తరలివచ్చారు. జాతీయ జెండాను చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ భారత్ జాతి ఐక్యతను చాటుతూ పెద్ద సంఖ్యలో మహిళలు కథం తొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో ప్రాణాలర్పించిన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటం భారతీయుల ఐక్యతను చాటుతోందని అన్నారు. రాయలసీమ బిడ్డ మురళీ నాయక్ భారత జాతి కోసం ప్రాణాలు అర్పించారని, వారి కోసం నివాళులు అర్పించేందుకు చేపట్టిన తిరంగా యాత్ర విజయవంతం చేయడానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా లోకాన్ని చూస్తే పాకిస్తాన్ తీవ్రవాదుల గుండెల్లో వణుకు పుడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, సీఐలు ఎరిసా వలి, వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్, రామకృష్ణ ఆచారి, జేవి రమణ, రాయచోటి శశికుమార్, జేసీబీ వేణు, బోలేపాలెం చిన్ని, మాజీ కౌన్సిలర్ పూరి మహాలక్ష్మి, రాధా, పద్మ, జాఫరునిసా, శ్రీనివాసుల నాయుడు, పురుషోత్తం, డాన్స్ రెడ్డి, జనసేన వీర మహిళ దారం అనిత, జంగాల శివరాం, పోతబోలు సుధాకర్, విజయమ్మ, నాగమణి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బెంగళూరు బస్ స్టాండ్ మీదుగా వస్తుందంటే ఒక వేలాది మంది ఒక్కసారిగా జనం కలిగి వచ్చినట్లు ఉంది. దీనికి అందరికీ కారణం భారతదేశంలో ఉన్న ఐక్యతే మన అందరి బలమని తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో మనమందరం కలిసి ఉన్నాము. దేశం కోసం పుట్టాము, రేపు దేశం కోసమే సస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు దేశం కోసం త్యాగం చేసిన మురళీ నాయక్, అదేవిధంగా ఎవరైతే మన సచిన్ యాదవ్, వాళ్ళందరికీ పేరు పేరున మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా కానీ, ఏ సందర్భంలో కూడా కానీ దేశం కోసం పోరాడిన మహనీయుల కోసం మనం నిరంతరం గుర్తు చేసుకోవాలా. ఆ రోజు దేశ స్వరాజ్యం అలాగే రాలేదు. 200 సంవత్సరాల నిరంతర పోరాటం, ఆంగ్లేయులకు ఆఖరికి తరిమి కొట్టిన చరిత్ర భారతదేశ వీరులది, భారతదేశ ప్రజలది. భారతదేశ ప్రజలే ఆ రోజు ఆంగ్లేయులకు తరిమి కొట్టాము. ఎక్కడ కూడా వెనకాడలేదు. భారతదేశంలో ఆ వీరవత్వంలో ఆ రోజు గెలుపు పొందిన మదనపల్లికి ఒక ప్రత్యేక ఉంది. జనగణమన దేశానికి మదనపల్లి నుంచి అందించాము. మదనపల్లికి సెల్ఫ్ రూల్మెంట్ మూవ్మెంట్ ఇచ్చాము. మన దేశము మనం పాలించాలా, ఆంగ్లేయుల పాలన అవసరం లేదు. ఇదే కాకుండా భారతదేశానికి ఇక్కడ నుంచి ఒక సందేశం ఇచ్చిన చరిత్ర మదనపల్లిది. ఏ రోజు కూడా మదనపల్లికి ఏ ఒక్కరు కూడా తక్కువ చేసేదానికి వీలు. వ్యతిరేకంగా మన సరిహద్దుల్లో ఏదైతే పోరు జరుగుతుందో అందులో మనం అందరూ కూడా ఎంతో సురక్షితంగా ఉండాలనేసి అహర్నిశం మన కోసం మన సుఖంగా ఉండాలనేసి మన త్రివర్ణ దళాలు ఎవరైతే జవాన్లు ఉన్నారో మరియు
ఈ యొక్క సమయంలో దేశాన్ని ఎంతో వ్యూహాత్మకంగా సన్నాహం చేసి ఈ దేశంలో భద్రత కానీ ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఏదైతే ప్రయత్నాలు మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావంగా ఈరోజు మదనపల్లిలో ఈ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి మిత్రులారా, మీరందరూ గమనించాలి, ఈ దేశం పట్ల ఎవరైనా కన్నెత్తి చూసినా ఈ దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా, కుల మతాలు ప్రాంతాల వారిగా మనమంతా వేరువేరుగా ఉన్నా కూడా దేశం పట్ల కన్నెత్తి చూస్తే ఎవరినైనా మనము వదిలిపెట్టే ప్రసక్తే లేదనేసి ఈరోజు మనమందరూ కూడా ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఏకమై శత్రువుకి మనమందరూ కూడా కన్నెత్తి చూసినా కూడా ఎదిరించేదానికి మేమందరూ కూడా ఒకటికైపోతాం అనేసి నిదర్శనంగా ఈ తిరంగా యాత్ర నిర్వహించుకుంటున్నాం. భారతీయులం, మన దేశం బాగుంటే, మన సరిహద్దులో ఉన్న జవాన్లు బాగుంటే మనం ఎంతో సుఖశాంతులతో మనం బతుకోగలం. కనుక మన ముందరున్న ఆ చిత్రపటం ఉన్న మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఆ బిడ్డ త్యాగాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఎవరున్నా కూడా దేశం జోలికి ఎవరైనా వస్తే మనందరం భారతీయులం. మనందరం ఎవరు? భారతీయులం. పెహల్గామ్ లో చనిపోయిన 26 మందికి మనందరి తరఫున, మదనపల్లి తరఫున వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ రోజు తిరంగా ర్యాలీ మన శాసనసభ్యులు చౌహానన్న గారి ఆధ్వర్యంలో, అలాగే బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా చేసుకున్నాం. తిరంగా జెండా అంటేనే గర్వించదగ్గ విషయం. మన దేశానికి, మన జెండాకి ఎంత పవర్ ఉందో మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి జై జవాన్ జై కిసాన్. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే నినాదం, ఉగ్రవాదం నశించాలి అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఆ యొక్క పాకిస్తాన్ ఉగ్రమూకలు మన దేశం పైన జరిపినటువంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ ఆయన నాయకత్వంలో మన వీర సైనికులు ఏదైతే పాకిస్తాన్ గూండాలు, ఉగ్రవాదులు మన దేశాన్ని కన్నెత్తైనా చూడాలంటే భయపడే విధంగా ఈ రోజు మన నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఈ యొక్క సైనికులు మీ అండగా మేము అందరూ ఉండాలనే నినాదంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేస్తూ భారతదేశంలో ఎన్ని ప్రాంతాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ఎన్ని మతాలున్నా తంబలపల్లె పర్యటన ముగించుకొని పొంగనూరు పల్లెటూరు వెళ్తూ మార్గ మధ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆహ్వానం మేరకు ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అభ్యర్థన మేరకు చిప్పిలి, వలసపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పనులు పూర్తి చేసేందుకు 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో హంద్రనీవ అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు త్వరలో నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభ్యులు బాషా గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితంగానే ఆ సమ్మర్ స్టోరేజీలకి పూర్తిగా 90% వరకు ఇక్కడ పనులు అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేస్తే మరి ఈవేళ సాగునీరు, త్రాగునీరుకి మా మదనపల్లి కొరత తీర్చడానికి అవకాశం ఉంటుందని శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి ఏదైతే లెటర్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడే మా అడ్వైజర్ మరి వెంకటేశ్వరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ యొక్క టెక్నికల్గా చూసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనుల్లో ఇంక్లూడ్ చేస్తే త్వరితగతంగా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా మనం నీరు అవ్వగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మేము సెక్రటరీకి వెళ్ళిన వెంటనే ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించి 100% కూడా అందులో అవకాశం ఉంటే 100% కూడా అందులో
పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల్లో ఇది కూడా లింక్ చేసుకుని ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏదైతే దానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మదనపల్లి నియోజకవర్గంలో వేసవిలో పవర్ కట్ లేకుండా రైతులకు ఇంటి వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ అందించాలని మదనపల్లి సబ్ స్టేషన్ నందు పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఏ గంగాధర్, ఏపీ ఎస్పీడీసీఎల్ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ గారికి, మన డిఈ గారికి, ఏడీలకు, అదేవిధంగా ఏఈలు ఉన్న ఏఈ గారికి అందరికీ, ఎంటైర్ ఏపీ ఎస్పీడీసీఎల్ టీంకి, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ తలభాగం కలిగిన మా నాయకులందరికీ పేరు పేరు నమస్కారం. వాస్తవం చెప్పాలంటే గత 10 సంవత్సరాల్లో మదనపల్లికి ఏపీ ఎస్పీడీసీఎల్లో తీరని నష్టం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇచ్చిన సబ్స్టేషన్లు తప్ప మళ్ళీ ఎక్కడ సబ్స్టేషన్ ఒక్కటి కూడా మదనపల్లికి ఇవ్వలేదు. ఆ రోజు ఎన్ని ఇచ్చాం మనము? కేసీపల్లిలోనే రామసముద్రం మండలంలోనే 3 ఇచ్చాం, నిమన్పల్లి ఇచ్చాం, మదనపల్లి రూరల్ ఇచ్చాం, దాదాపు 10 సబ్స్టేషన్లు ఇచ్చాం. పొంగనూరుకి 44 సబ్స్టేషన్లు ఉన్నాయి. దీనికి తమ్మాళ్ళపల్లికి 24-25 సబ్స్టేషన్లు ఉన్నాయి. మదనపల్లికి ఆ రోజు ఉన్న 22 సబ్స్టేషన్లే దానికి పరిమితం. దీనివల్ల ఏమైందంటే మదనపల్లికి క్వాలిటీ ఆఫ్ పవర్ లేక చాలా బ్రేక్ డౌన్స్, నిత్యం కరెంట్ సమస్యలు. సో నిన్న కూడా మన ఫ్రెండ్ ఏదైతే మంత్రి గారు పవర్ ఎనర్జీ ఏదైతే రవి ఉన్నారు, నాకు మంచి ఫ్రెండ్ ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 సబ్స్టేషన్లు ఇవ్వమని కోరితే ఇప్పుడు 2 ఏదో ఇచ్చినారట. అది కూడా ఇంకా వచ్చేస్తుంది. కాకపోతే ఇంకొక 10 సబ్స్టేషన్లు పెడితే మాత్రమే మదనపల్లికి మనం న్యాయం చేసినట్టయితే. మదనపల్లికి ఇదే కాకుండా ఇక్కడ నుంచి కొన్ని లేన్స్ పోతున్న లైన్, ఆ లైన్ వలన మనకు పవర్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతుంది. ఈ యాక్సిడెంట్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరానికి 1, 2, 3 చనిపోతున్నారు. మీకు తెలుసు లేదా, ముందు ఇటు పక్క ఒక లైన్ ఉండింది. ఆ లైన్ వల్ల పైన రామారావు కాలనీ, శివాజీనగర్ కుడి భాగము, ఇవన్నీ ఎంతో మంది టీవీలు అవన్నీ మనుషులు చనిపోవడం జరిగింది, కాళ్ళు చేతులు కూడా కట్ అయిపోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు మన ఏడీ గారు గంగాధరం గారు, అదే మన డిఈ గారు అప్పుడు జానకిరామ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరి సహాయంతో దాదాపు మదనపల్లి అభివృద్ధి చేశాం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మదనపల్లి ఎంతో బాగుపడడానికి గంగాధరం మన డిఈ గారిది చాలా సహాయాలు మన పైన ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి ఎంప్లాయీ ఉంటారు, మంచి ఉద్యోగస్తులకు మనం దగ్గర తీసుకొని వాళ్ళకు మంచిగా మాట్లాడి వాళ్ళతో పని మనం కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం వాళ్ళకు వినియోగించాలి. వాళ్ళతో నిత్యం మాట్లాడుతూ ఉండాలి. ఆయన వచ్చినప్పుడు నాకు ఆయన ఎంత చదువు ఉన్నా కూడా ఒక అన్నాతమ్ముడుగా మేము ఉంటే కూడా, బట్ వర్క్లో మాత్రం అంతే బాధ్యతగా ఉంటాం. సార్ కూడా ఎట్లుంటారంటే డిఈ గారు చాలా సిస్టమేటిక్గా, అన్న ఇది ఇట్లా చేయాలా, ఇది ఇట్లా కరెక్షన్ చేయాలా, ఇది ఇట్లా చేయాలా, ఇది ఇట్లా చేయాలా, ఇది ఇట్లా మార్చాలా, ఏమి ఆ విధంగా చేసాం. ఇదే కాకుండా ఆ రోజు మనకు దాదాపు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు 17 కాలనీలకు దీపావళి పండుగ రోజు కరెంట్ ఇచ్చిన ఆ రోజు అధికారులు ఏమన్నా ఉన్నారంటే మన అప్పుడున్న జానకిరామ్ గారు, ఏడి గంగాధరం గారు. ఇప్పుడు డిగా మన దగ్గరికి వచ్చారు. సో ఇటువంటి ఆఫీసర్ల పైన ఏముంటుందంటే ఒక వర్క్ వాల్యూస్ ఉంటాయి. ఆ వర్క్ వాల్యూస్కి మనం దగ్గర తీసుకొని చాలా బాధ్యతగా ఉండి ఇంకా మెరుగైన పద్ధతిలో మనం పనిచేసే అవసరం ఉంది. దీనికి ఈరోజు మదనపల్లికి తక్కువ అంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 10 సబ్స్టేషన్లు అవసరం ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా కుర్బల్కోట్లో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ అయింది. ఆ సబ్స్టేషన్ ద్వారా ఈ లైన్ ఇవన్నీ దీని మీద ఇట్లా వెళ్తున్నాయి. నీరుగొట్టపల్లి మీదుగా అదేవిధంగా వచ్చి మన ఏదైతే కుడిపక్క అంచెరుపేట కుడిపక్క భాగం ఇవన్నీ మనం దింపేస్తే కానీ అవి కింద రిమూవ్ చేసేస్తే చాలా పవర్ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. ఇవన్నీ మనము ఎందుకంటే ఇది మంచి పరిపాలనలో ఒక భాగం. అది సపోజ్ ఒక ఇంటి యజమానో లేదంటే వాళ్ళ భార్యను ఏదైనా పవర్ యాక్సిడెంట్లో కాళ్ళు వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరు ఇస్తారు చెప్పండి? ఎట్లా వాళ్ళు కాపాడతారు? కుటుంబ సభ్యుల్లో ఒకరు పూర్తిగా అంగవైకల్యం అయిపోతారు. అట్లా లేకుండా ఈరోజు క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వాల,
దట్టు ఎక్కడ కూడా కానీ యాక్సిడెంట్స్ లేకుండా చేయాలి. మొన్న కూడా అంగళ్ళ దగ్గర ఎవరో ఒక అబ్బాయి ముదివేడు దగ్గర అట్లే కాలి బర్న్ అయిపోయినట్టు నాకు తెలుస్తానే నేను డి గారికి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇవన్నీ అసెట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అన్నమాట. మంచి క్వాలిటీ ఆఫ్ పవర్ ఇవ్వడం, సబ్స్టేషన్లు పెంచడం. గత వైసీపీ పాలనలో రిజర్వాయర్ల సైతం అనుమతులు లేకుండా నిర్మించి అప్పటి మంత్రిగా పనిచేసిన పెద్ద మంత్రి చాలా తప్పులు చేశాడని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ 25 కోట్ల జరిమానా చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అని మంత్రి నిమ్మల కృష్ణనాయుడు ఘాటుగా విమర్శించారు. తంబలపల్లి నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని పొంగునూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మార్గ మధ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆహ్వానం మేరకు ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో అటవీశాఖ మంత్రిగా పనిచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అటవీశాఖ అధికారుల అనుమతులు లేకుండానే రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం తప్పని హైకోర్టు అపరాధం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో 25 కోట్ల ప్రజాధనాన్ని చెల్లించి ఘనత జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. చేసిన తప్పుకు శిక్షణ అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్, మాజీ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్ఎస్ షంషీర్, సహదేవ్ నాయుడు, జేసీబీ వేణు, రాయల బాబు, రాజేంద్ర ప్రసాద్, డాన్స్ రెడ్డి, మల్లికార్జున్ నాయుడు, చిప్పిలి గురునాథ్, జేవీ రమణ, రాయచోటి సతీష్ కుమార్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా ఆ విజిలెన్స్ కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు, అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అంటే ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ 1. రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఈక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఈక్విజిషన్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే ల్యాండ్ ఈక్విజిషన్ చేసుకోవాలి. ఒకవేళ అక్కడ రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలైనా జమ చేసి ఉండాలి అమౌంట్. రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి R&R చెల్లించకుండా ఆ భూముల్ని అందరూ స్వాధీనం చేసుకోవడం, దాని మీద ఏదైతే 100 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన 25 కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి. మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు కంప్యూటింగ్ మరియు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ పై 2వ అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు. ప్రపంచ పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు మరియు విద్యార్థులు కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ మరియు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లో సహకరించడానికి మరియు ఆవిష్కరణలకు పెంపొందించుకోవడానికి ఈ సమావేశంను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోని LTI మైండ్ ట్రీలో సీనియర్ టెక్నికల్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న బావాజీ దొరగింటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో AI యొక్క పరివర్తన పాత్రను ఆయన వివరించారు. వైఫల్యాలను విజయానికి మెట్లుగా చూస్తూ స్థిరమైన మనస్తత్వాన్ని అలవరుచుకోవాలని ఆయన పాల్గొనే వారిని ప్రోత్సహించారు. నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ల్యాండ్స్కేప్ లో పోటీ తత్వంతో ఉండటానికి తాజా సాంకేతిక ధోరణులతో తాజాగా ఉండాలని కూడా ఆయన విద్యార్థులను కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇకపై కేవలం భవిష్యత్ భావన కాదు, ఇది పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాలను పునర్నిర్మించే ఆవిష్కరణల తరంగం వెనుక ఉన్న చోదక శక్తి అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా వేగవంతం అవుతున్నందున మనం జీవించే మరియు పనిచేసే విధానాన్ని నేర్చుకోవడం, స్వీకరించడం మరియు మార్పు గల సామర్థ్యం గల మేధో వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సంస్థలు మరియు పరిశోధకులు ముందంజలో ఉన్నారని అన్నారు.
ఏఐ పరిశోధన, యంత్ర అభ్యాసం, సహజ భాష ప్రాసెసింగ్, కంప్యూటర్ దృష్టి, రోబోటిక్స్ మరియు లోతైన అభ్యాసంతో సహా బహుళ డొమైన్లలో విస్తరించి ఉంది అని ఈ సాంకేతికతలు ఆరోగ్య సంరక్షణ విశ్లేషణలు, స్వయం ప్రతిపత్తి, వాహనాలు, వాతావరణ నమూనా, వ్యక్తిగతీకరించిన విద్య, ఆర్థిక అంచనా మరియు మరెన్నింటినో పురోగతులను సాధ్యం చేయిస్తాయి అని ఆయన అన్నారు. డేటా ఆధారిత ఖచ్చితత్వంతో పరిశోధకులు ఉన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా మానవ యంత్ర సహకారం ద్వారా సాధ్యమయ్యే వాటిని పునర్నిర్మించనున్నారు అని అన్నారు. దేశ నలుమూల నుంచి ఎంతో మంది పరిశోధనలు చేశారని, వారి పరిశోధనలు ఇక్కడ ప్రదర్శించడం, వారి ఐడియాలు పంచుకోవటం జరిగిందని వైస్ ప్రిన్సిపల్ రామ్నాథన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమయ సనోబర్, డాక్టర్ పి రామ్నాథన్, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గౌతమ్ చక్రవర్తి, విభాగాధిపతి డాక్టర్ చొక్కా నాథన్, కన్వీనర్ డాక్టర్ కె హేమలత తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.